అండి. ఈవినింగ్ ఇలా పచ్చిమిరపకాయలతో చక్కటి పచ్చడి చేసేసుకొని వేడి అన్నంలో కాచిన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అంతకంటే అమృతం లేదు. సో దానికోసం అని చెప్పి నేను ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా కెటిల్లో కుకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. చక్కగా వెల్లుల్లి అలాగే పోపు గింజలు వేసేసి దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటో ఒకదాని తర్వాత ఒకటి వేసేసి చక్కగా సార్ట్ చేసేసుకొని కాసేపు మూత పెట్టించేసి మగ్గించుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో కాసేపు మగ్గితే చాలా టేస్టీగా అవుతాయి. అండ్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. సో ఈలోపు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి చక్కగా మళ్ళీ ఒకసారి సార్ట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే ఉడికిపోయాయి. ఇంకా పప్పు గుత్తి మన దగ్గర లేదు కదా, అందుకనేసి ఇలా స్పూన్తో స్మాష్ చేసేసాను. ఫైనల్గా దాని ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.